బదలే భజన గురువులు కూడా 20 నిమిషాలు ఇక్కడ సంగీత ఆలాపన కార్యక్రమం రేపు సాయంత్రం ప్రస్తుత కార్యక్రమాలు జరిగిన మరి ఇతర మంగళవారం నాడు సత్కల వారి సంస్థ హనుమాన్ క్షేత్ర సంగీత జ్ఞానజ్ఞం సిడి సత్యసాయి సాయిబాబు చేసినందుకు గాను అలాగే బుధవారం నాడు భగవద్గీత పట్టణం శ్రీకృష్ణ పరివార్ అనే ఒక సంఘం ద్వారా భగవద్గీత పట్టణం తిరుపతిలో ఈ పని చేస్తున్నారు. మన ఎఫ్బీబీసీలో లైవ్ చూడొచ్చు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఇప్పుడు మనం ఎఫ్బీబీసీ పెట్టేవాళ్ళు భగవద్గీత చదువుతారు. కాకినాడ వాళ్ళు వెళ్ళి వెంకటేశ్వర స్వామిలో భగవద్గీత చదువుతున్నారు 3 గంటలు. అదే కార్యక్రమాన్ని మన బుధవారం సాయంత్రం కూడా 6 నుంచి 9 గంటల వరకు భగవద్గీత పారాయణ జరుగుతుంది. అందరూ కూడా భావిస్తారు. ఇంకా చివరి కార్యక్రమంగా గురు పౌర్ణమి ఉదయం సాయిబాబాకి విశేష పూజలు అభిషేకాలు అలంకరణలు మరి అందరికీ కూడా ప్రసాద వితరణ. సాయంత్రం గురు పూజోత్సవం మన సంగీత గురువుకి సత్కారం. తదనంతరం షిర్డీ సాయిబాబా సంగీత నృత్య రూపం 50 మంది కళాకారులు చేసి వేదిక జరుగుతాయి. పట్టణ ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందజేసుకుంటూ ఈనాడు సాయంత్రం కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు వత్సరాయి గోపాలరాజు గారు, కార్యదర్శి గారు పొన్నం సత్యానందం గారు, ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఆర్గనైజర్ పూచి భాస్కర్ అమ్మగారు సత్యకరాజు నిర్వహించడానికి చెప్పారు. దాదాపుగా 70 మంది పిల్లలు సంగీత కార్యక్రమాన్ని ఈరోజు 9 గంటలకు సమర్పిస్తారు. నేను తెలియజేసుకుంటూ అందరికీ ఇదే ఆహ్వానంగా భావిస్తూ మాకు సహకరిస్తున్న పెద్దలకి పిల్లలకి మీ అందరూ కూడా మరోసారి ప్రతి వారికి ఆశిస్తూ వందనాలు. థ్యాంక్ యూ.